కూర్చొని రాత్రి ఏ ప్రసంగాన్ని నీ బిడ్డలకు అందచేయాలి అని దేవుని వైపు చూస్తూ ఆయన ఉద్దేశాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఒకరోజు దేవుడు తానే నడుము వంచి, నా వైపు చూస్తూ వినండి, వాక్యములోనికి వెళ్ళినప్పుడు వాక్యములోనికి వెళ్ళి చదువుదాం. ఒకరోజు దేవుడు తానే నడుము వంచాడు. తానే నడుము వంచి నేల మట్టిని తీసుకొని, ఏ మట్టిని తీసుకున్నామా? నేల మట్టిని తీసుకొని ఆ నేల మట్టితో అద్భుతమైనటువంటి ఒక మానవుడిని ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ. ఒక మనిషిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆయన రూపాన్ని పోశాడు, ఆయన పోలికను దిద్దాడు. అంతేకాదు ఆయన పోలిక, ఆయన రూపముతో పాటుగా మహిమ వస్త్రాన్ని కూడా కప్పి మనలో ఆయన జీవాన్ని ఊదాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేశాడు దేవుడు. ఒకరోజు నేల మట్టిని తీసుకొని ఒక రూపములోనికి, ఒక షేప్లోనికి, ఒక పోలికలోనికి తీసుకొచ్చాడు. ఆ మట్టి నాసిక రంధ్రములను ఏర్పాటు చేసి ఆయన గాలి అనగా జీవాన్ని ఊదాడు. ఊదిన తోడని మన పైన మహిమ వస్త్రములను దేవుడు కప్పి ఉంచాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మట్టి ముద్దను పట్టుకుని ఆయన నడుము వంచి మట్టి ముద్దను పట్టుకొని ఆ మట్టి ముద్దకు రూపాన్ని, ఆ మట్టి ముద్దకు పోలికను, ఆ మట్టి ముద్దకు జీవాన్ని, ఆ మట్టి ముద్దకు ఒక మహిమ వస్త్రాన్ని కప్పిన దేవుడు ఆ మట్టితో సహవాసము చేయటానికి ప్రతిరోజు దిగి వచ్చి సహవాసం చేసేవాడట ప్రభువు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ రోజు కూడా మానక ఆ మట్టి ముద్దతో, ఆ మట్టితో గడపటానికి, ఏ మట్టిని తీసి ఆయన పోలికను చేసి, ఆయన రూపాన్ని చేసి, ఆయన మహిమ వస్త్రములతో కప్పి ఆయన జీవమును ఊది వదిలాడో ఆ మట్టితో సహవాసము చేయటానికి ఆశానుభావుడు గొప్ప దేవుడు పరమ నుంచి దిగి వచ్చేవాడంట ప్రతిరోజు. అలానే ఒక రోజు దిగి వచ్చినప్పుడు ఆ మట్టి ఏమైపోయిందంటే కూలిపోయినట్లుగా ప్రభుకి కనపడింది. కూలిపోయినట్లుగా కాదు, కూలిపోయింది. ప్రతిరోజు ఆయన రూపాన్ని చూసుకోవడానికి వచ్చేవాడు, ప్రతిరోజు ఆయన పోలికను చూసుకోవడానికి వచ్చేవాడు, ప్రతిరోజు ఆయన జీవాన్ని చూసుకోవడానికి వచ్చేవాడు, ప్రతిరోజు నేను మహిమ వస్త్రాలు కప్పిన మట్టి ఎలా ఉందో చూసుకోవడానికి వచ్చేవాడు. అలానే ఆ రోజు వచ్చాడు. ఆయన రూపము కనపడలేదు, ఆయన పోలిక కనపడలేదు, ఆయన యొక్క ఊపిరి కనపడలేదు, ఆ మహిమ వస్త్రము కనపడలేదు. మట్టి కూలిపోయింది. ఏమైపోయిందమ్మా? కూలిపోయింది. ఆ మట్టిని అపవాది కూల్చేశాడు. ఆ మట్టిని అపవాది చెల్లాచెదురు చేశాడు. ఆ మట్టికి అపవాది చివరి ఘట్టాన్ని మిగిల్చాడు. అపవాది రానే వచ్చాడు. దేవుని కంటే ముందు అపవాది ఒకరోజు చొరబడిపోయాడు ఆ మట్టి దగ్గరికి. ఆ మట్టికి ఇవ్వబడిన రూపం, ఆ మట్టికి ఇవ్వబడిన పోలిక, ఆ మట్టికి ఇవ్వబడిన మహిమ వస్త్రం, ఆ మట్టికి ఇవ్వబడిన ఊపిరి కూలిపోయినట్లు చేశాడు అపవాది. ఆ రోజు ఏమనుకున్నాడో ఏమో, దేవుని కంటే ముందుగా నేను వెళ్ళిపోవాలని అపవాది చొరబడ్డాడు. ఆ మట్టికి ఉన్న రూపాన్ని ఏం చేశాడు? కూల్చివేశాడు. ఆ మట్టికి ఉన్న పోలికను ఏం చేశాడు? కూల్చి. చెప్పాలి. అందుకే నేను చెప్తున్నా, మీరు మాట్లాడకపోతే దేవుడు మాట్లాడు. సమాధానం ఇవ్వండి. మాట్లాడితే వినటం మూర్ఖత్వం, మాట్లాడిన దానికి బదులు ఇవ్వటమే ఆశీర్వాదం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, తిన్నావా అని మాట్లాడుతున్నాను అనుకో, అట్లాగే ఉన్నావు అనుకో, నాకు కోపం వస్తుందా రాదా? తిన్నాను అని చెప్పాలి. నోరు మూసుకోకుండా నోరు తెరిచి మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా, కోపం వస్తున్నా అణిచి వేసుకొని ప్రేమతో ప్రకటిస్తున్నాను. ఒకరోజు ప్రభు రాకముందే అపవాది చొరబడిపోయాడు. చొరబడిపోయి దేవుని రూపాన్ని ఏం చేసేసాడు? వాడు కూల్చివేశాడు. ఆయన పోలికని ఏం చేశాడమ్మా? ఆయన ఇచ్చిన మహిమ వస్త్రాన్ని ఏం చేశాడమ్మా? ఆయన పోసిన జీవాన్ని ఏం చేశాడమ్మా? కూల్చాడు. కూల్చి వెళ్ళిపోయాడు వాడు. ప్రభు వచ్చాడు, నా రూపాన్ని నేను చూసుకోవాలి, ఎప్పటి మాదిరిగానే ఉంటుంది అనుకున్నాడు.
ఎప్పటి మాదిరిగానే నా రూపం నేను చూసుకోవాలి, నా పోలిక నేను చూసుకోవాలి, నా జీవాన్ని నేను చూడాలి. నేను ధరింపజేసిన మహిమ వస్త్రాలు అలానే తెల్లనివిగా ఉన్నాయో లేవో చూసుకోవాలని ఆయన ఆతృతంగా, సంతోషంగా, ఆర్భాటముగా దిగి వచ్చాడు. కానీ ఆ మట్టికి ఇవ్వబడిన పోలిక కానీ, రూపము కానీ, సొగస్సు కానీ, జీవము కానీ, వస్త్రము కానీ లేదు, కూలిపోయాయి. బాధపడ్డాడు, సంతాపపడ్డాడు, భరించలేని దుఃఖాన్ని ఓర్చాడు ప్రభువు. ఆ బాధతోనే, దుఃఖముతోనే, ఆ వేదనతోనే ఆ మట్టి కూలిపోయింది కదమ్మా, వాళ్ళిద్దరిని దేవుడు గెట్ అవుట్ అని తోసివేశాడు. ఇక నా రూపము లేనప్పుడు, నా పోలిక లేనప్పుడు, నేను ఇచ్చిన మహిమాస్త్రము లేనప్పుడు, నేను పోసిన జీవము లేనప్పుడు మీరు నాకెందుకు అని గెట్ అవుట్ అని బయటికి గింటి వేశాడు. కానీ ఆయనలో పుట్టెడు దుఃఖముంది, పుట్టెడు బాధ ఉంది, పుట్టెడు వేదన ఉంది. వినండి, దేవుడు ఒక రోజున ఆలోచించటం ప్రారంభించాడు. మట్టి మీద వీళ్ళని కట్టాను, అపవాది కూల్చాడు. ఏం చేశాడమ్మ అపవాది? కూల్చేశాడు. మొదటిగా దేవుడు మనల్ని మట్టి మీద కట్టాడు, మట్టి మీదే రూపాన్ని ఇచ్చాడు, మట్టి మీదే ఆయన సొగస్సును పోశాడు, మట్టి మీదే జీవాన్ని ఊదాడు, మట్టికి మహిమ వస్త్రం వేశాడు, మట్టికి పోలికను దిద్దాడు. వినండి, వీడు మట్టి మీద రూపాన్ని పోసినప్పుడు, మట్టి మీద పోలికను పోసినప్పుడు, మట్టి మీద జీవాన్ని పోసినప్పుడు, మట్టికి సొగసైన మహిమ వస్త్రాలు కప్పినప్పుడు వీళ్ళు కూల్చివేశాడు. నేను మట్టి మీద కట్టాను, వాడు కూల్చాడు. ఇప్పుడు వాడు కూల్చకూడదంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నా మీద కట్టాలని ఆలోచించాడు. కట్టు, గట్టిగా చప్పట్లు కట్టు, ఆత్మతో ఆనందిస్తూ కట్టు, నవ్వుతూ కట్టు. ఆయన ఒక ఆలోచన చేశాడు, మట్టి మీద అయితే వీళ్ళు కూల్చాడు, ఇప్పుడు నా మీద వీళ్ళు కట్టబోతున్నాను. ఇప్పుడు ఎవడు కూల్చాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఒరే అపవాది, మట్టి మీద కట్టానని వాడిని కూల్చావు, ఇప్పుడు వీళ్ళని నా మీదే కడతాను. నవ్వుతూ ఆమెన్ చెప్పాలి, నవ్వుతూ ఆమెన్ చెప్పాలి. ఇప్పుడు మనం మట్టి మీద కట్టబడిన వాళ్ళము కాదు, ఆయన మీద కట్టబడిన వాళ్ళము. ఇప్పుడు ఎవడు కూలుస్తాడో కూల్చండి. ఏ శక్తులు వచ్చి కూలుస్తాయో కూల్చండి వాళ్ళని. ఇప్పుడు ఆయన మీద మనకి పోలికను పోసాడు. ఆమేన్ చెప్పండి. ఆయన మీద మనకు రూపాన్ని పోసాడు, ఆయన మీద మనకు జీవాన్ని పోసాడు, ఆయన మీద మనకి మహిమ వస్త్రాలు ధరింపజేశాడు. ఎవడు కదల్చలేని, ఎవడు కుదిర్పని, ఎవడు తోసివేయలేనటువంటి ఆయన మీదే మనం ఇప్పుడు కట్టబడుతున్నాం. ఆయన మీదే మనల్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ శక్తులు ఇక కూల్చలేనట్లుగా, ఏ కుయుక్తులు కూల్చలేనట్లుగా, ఏ అంధకార సంబంధాలిక మనల్ని పడద్రోయలేనట్లుగా మనల్ని అద్భుతంగా ఆయన మీద మనల్ని నిర్మిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడుటలో రెండు అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనందరిని ఇప్పుడు దేవుడు ఎక్కడ కడుతున్నాడమ్మా? ఆయన మీద. ఆయన ఒకటి ఉద్దేశించాడు, నాకు వలే కట్టాలి. హల్లెలూయా. మట్టి మీదకి కట్టొద్దు, ఇప్పుడు నా మీద నేను నా బిడ్డల్ని కడతాను. ఎలా కడతాడు? ఆయన వలే కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడుటలో రెండు అనుభవాలు. ఒకటి కట్టబడాలి, రెండు కట్టుకోవాలి. చెప్పండి, ఒకటి రెండు. ఇప్పుడు ఇలా చెప్పండి, నేను కట్టబడాలి, నేను కట్టుకోవాలి. చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కట్టబడటంలో రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి నేను కట్టబడాలి, రెండు నేను కట్టబడాలి. నేను కట్టబడాలి, నేను కట్టుకోవాలి. ఈ రెండిటిలో చాలా వ్యత్యాసం ఉంది. మొదటిగా నేను కట్టబడాలి.
కట్టబడాలి అంటే ఏం చేయాలి? కట్టువానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా. నీవు కట్టబడాలి అంటే నిన్ను నీవు కట్టువానికి అప్పగించబడాలి. ఎవరైతే మనల్ని కడతారో వాళ్ళకి మనల్ని మనము అప్పగించుకోవటం నేర్చుకోవాలి. అప్పుడు మనము కట్టబడతాం. ఎలాగంటే ఆయన వలె కట్టబడతాం, అద్భుతముగా కట్టబడతాం. హల్లెలూయా. చాలామంది సేవా రంగాలలో చూస్తే వారికి వారే కట్టుకుంటా ఉన్నారు, కానీ కట్టబడే వానికి వారిని వారు అప్పగించుకోవట్లేదు. కీర్తి కొరకు ఒకళ్ళు, ఘనత కొరకు ఒకళ్ళు, డబ్బు కొరకు ఒకళ్ళు సేవా పరిచర్యలు చూడండి. మీరు బయట ఎలా ఉంది సేవ? పొటాపోటీగా కట్టుకుంటా ఉన్నారు. మీరు 2 బాక్సులే పెట్టారా? మేము 16 బాక్సులు పెడతాం. పొటాపోటీ కట్టుబాటు. మీరు 2 పాటలే పాడారా? మేము 2 గంటలు పాటలు పాడగలం. పొటాపోటీ కట్టుబాటు. కీర్తి కొరకు ఒకడు, ఘనత కొరకు ఒకడు, పేరు కొరకు ఒకడు, ప్రఖ్యాతుల కొరకు ఒకడు. భయంకరంగా ఎవరికి వారుగా ఇష్టం వచ్చినట్లుగా వారు కట్టుకోవడం ప్రారంభిస్తున్నారు ఈ దినాల్లో. ఒకడేమో పేరు రావాలని సేవ చేస్తాడు, ఒకడేమో ఫేమస్ అవ్వాలని సేవ చేస్తూ ఉంటాడు, ఒకడేమో డబ్బు కొరకే పరిచర్యను చేస్తూ ఉంటాడు. నానా రకాలుగా సంఘాలు ఎలా పడితే అలా కట్టుకుంటా ఉన్నారు. మనము కట్టబడాలి, నిజమే. ఇప్పుడు కట్టువానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో పాటల పోటీలు, సంఘాల్లో డ్రెస్సుల పోటీలు మనకు లేదనుకోండి, దరిద్రం. చెప్తున్నాను, అసలు బాహ్యంగా జరుగుతున్న విడ్డూర విషయాలు చెప్తున్నాను. సంఘములో బట్టల పోటీలు, సంఘములో కానుక పోటీలు, సంఘములో పాటల పోటీలు, సంఘములో అందమైన వారి పోటీలు, ఇవే ఎక్కువైపోతున్నాయి. కట్టువానికి ఎవరు వారిని వారు అప్పగించుకోవట్లేదు. పొటాపోటీ. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా వారు కట్టుకుంటూ ఉండటమే వారి జీవన శైలిగా మార్చేసుకున్నారు. ఒక మాట నేను చెప్తున్నా, వైపు వినండి. ఇప్పుడు మనందరం ఏం చేయబడాలి? కట్టబడాలి. ఇప్పుడు కట్టబడాలి అంటే కట్టుచున్న వాని వైపు మనము చూడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కట్టబడుతున్న వాని వైపుగా మనము చూడాలి, కట్టుచున్న వాని వైపు మనం చూడాలి. నేను కట్టబడాలి అని ఎంతోమందికి ఆశ ఉంది? మీ కుడి చేయి పైకి ఒక్కసారి ఆమేన్ అనండి. ఇప్పుడు మనందరం కట్టబడాలని ఉంది. ఇప్పుడు నేను చెప్తాను వినండి. కట్టబడుతున్న వారి వైపు మనం ఏం చేయాలి? చూడాలి. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. కట్టబడుతూ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళ వైపు చూడాలి. కట్టుచున్న వ్యక్తి వైపు చూడాలి, కట్టబడుతున్న వారి వైపు చూడాలి. చూడకపోతే పని అవ్వదు. ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా పడితే ఎట్లాగా నీకు నువ్వుగా సొంతగా కట్టబడితే పనవదు. ఆల్రెడీ కొంతమంది కట్టబడుతున్నారు, కొంతమంది కట్టుచున్నారు, కొంతమంది కట్టబడుతున్నారు, కొంతమంది కట్టుచున్నారు. వాళ్ళ వైపే మన దృష్టి కేంద్రీకరించాలి. కట్టబడుతున్న వారు ఎవరంటే దైవజనులు. కట్టబడుతున్న వారు ఎవరంటే దైవజనులు. దేవుడు ఇచ్చుచున్న ఆజ్ఞల మేరకు దైవజనులు కట్టబడుతున్నారు కాబట్టి వారి వైపు చూడాలి. ఎందుకంటే నేను కట్టబడాలి అన్న ఆశ నీకుంది కాబట్టి దైవజనుడు కట్టబడుతున్నాడు, కడుతున్నాడు కాబట్టి ఇతని వైపు నువ్వు చూడాలి. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన అందరికంటే పైవాడిగా ఉన్నాడు, ఆయన కట్టటానికి సిద్ధ మనసు కలుగున్నాడు, ఆయన వైపు చూడాలి. అంతేగాని మీ అంతటగా మీకు మీ మనసుకు వచ్చినట్లుగా, మీ మనసుకు తోచినట్లుగా కట్టుకుంటే కూలిపోతావు. జాగ్రత్త. కట్టబడాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కట్టబడుతున్న వాడుని ఎదురు ఉండగా ఎలా కట్టబడుతున్నాడో చూసి నువ్వు కట్టబడాలి. అర్థమైందా? కట్టుచున్నవాడు ఎలా కడుతున్నాడో ఆయనను చూసి అలాగునా మనము కట్టబడాలి.
ఒకరోజు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, యోహాను పేతురులు శృంగారమును దేవాలయముకు వెళ్ళారు. మీరు నా వైపు చూడాలి. శృంగారమును దేవాలయంలోనికి ఎందుకు వెళుతున్నారంటే, ప్రార్థన చేయటానికి వారు వెళుతున్నారు. అప్పుడే ఆ గుడి మెట్ల మీద బయట ఒక పుట్టుకుంటివాడు కూర్చొని వాడికి లేనిది అడుక్కుంటూ ఉన్నాడు. వాడికి ఉన్నది కాదు, వాడికి లేనిది ఏది వాడికి లేదు, అది అడుక్కుంటున్నాడు. వాడి కాలం ప్రకారం, వాడి సమయం ప్రకారం, వాడి పని ప్రకారం వస్తాడు. ఉదయాన్నే ఆ మెట్టల మీద, ఆ గుడి మెట్టల మీద కూర్చుంటాడు. అందరి దగ్గర వాడిలో లేనిది అడుక్కుంటా ఉంటాడు. అలానే యోహాను పేతురు వచ్చినప్పుడు గిన్నె పైకెత్తి అడుక్కుంటున్నాడు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు దైవజనులు, ఆ ఇద్దరు అపోస్తులు, ఆ ఇద్దరు కట్టబడిన వాళ్ళు, కట్టబడుతూ ఉన్నవారు, కట్టువానికి అప్పగించుకున్నవారు అన్నారు వాడిని చూసి, నీవు గిన్నె దించి నా వైపు తేరి చూడమని పలికారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాకలే చెప్పాను, నీవు కట్టబడాలంటే కట్టబడుతున్న వాని వైపు చూడాలి, కట్టుచున్న వాని వైపు చూడాలి. అయితే కట్టబడుతున్నవారు, కట్టుచున్నవానికి అప్పగించుకున్నవారు వానితో అంటున్నారు, నా భాష మీకు అర్థమవ్వాలి, నా యాస మీకు అర్థమవ్వాలి, నేను ఫ్లోలో మాట్లాడుతున్నాను, పట్టుకోండి మాటలు. ఆ యోహాను పేతురులు కట్టబడిన వారు, కట్టబడుతున్నవారు, కట్టబడిన వానికి అప్పగించుకుంటున్నవారు అంటున్నారు, నువ్వు నా వైపు చూస్తే పని ఇద్దరు అబ్బాయి, ఎప్పుడూ గిన్నె పట్టుకోవటమేనా? నీ పరిస్థితి మారాలి, నీవు కూడా కట్టబడాలి అంటే ఇప్పుడు కట్టబడుతున్న మా వైపు, కట్టుచున్న వానికి అప్పగించుకుంటున్న మా వైపు నీవు తేరి చూడాలి. హల్లెలూయా. ఆల్రెడీ యోహాను పేతురులు కట్టబడుతున్నారు. ఎవని చేత? పరిశుద్ధాత్మని చేత, యేసు ప్రభువు చేత కట్టబడుతున్న వారు, కట్టబడుతున్న వానికి అప్పగించుకున్న వారు మాట్లాడుతున్న మాట, నీవు ఎల్లకాలం ఇక గిన్నె పైకెత్తడమేనా? నీ చరిత్ర మారుస్తాం, మా వైపు తేరి చూడు. నీవు మా వైపు చూస్తేనే నీవు కట్టబడతావు. హల్లెలూయా. వాడు తేరి చూడటం ప్రారంభించాడు. వాడు అనుకున్నాడు ఏదన్నా ఇస్తారేమో అన్నట్లుగా చూశాడు. ఏదన్నా ఇస్తారేమో, వెండి బంగారాలు ఇస్తారేమో, తేరి చూడమంటున్నారు కదా, ఏమన్నా ఎక్కువ మోతాదులోనే సంచి పడేసిపోతారు, నా గిన్నె బరువెక్కి కింద పడిపోద్దన్న ఉద్దేశముతో తేరి చూస్తుంటే వారు అన్నారు, తేరి చూసిన వాని వైపు చూస్తూ వారిద్దరూ కట్టబడుతున్నవారు, కట్టబడిన వానికి అప్పగించుకున్నవారు చెప్తున్న మాట, మా వద్ద వెండి బంగారములు లేవు, కానీ మా వద్ద ఉన్నదే నేను మీకు ఇచ్చుచున్నాను, యేసును ఇచ్చుచున్నానన్నారు. మమ్మల్ని కడుతున్న వారిని నీకిస్తూ ఉన్నాను, మమ్మల్ని నిలబెట్టిన వాడిని నీకిస్తూ ఉన్నాను. నేనంటాను, ఈ పరిచర్య దేవునినే మీకు ఇచ్చే పరిచర్య, దేవునినే పరిచయం చేసే పరిచర్య, ఆయన ప్రేమలో మిమ్మల్ని ముంచెత్తే పరిచర్య ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నానా రకములైన పరిచర్యలు ఉన్నాయి. ఒక పరిచర్య పేరుకైతే, ఒక పరిచర్య ఘనతకైతే, ఒక పరిచర్య డబ్బుకైతే, ఒక పరిచర్య ఆడంబరాలకైతే, ఒక పరిచర్య గొప్పకైతే, ఒక పరిచర్య ఇక వేటి కొరకైతే. ఈ పరిచర్య నేను చెప్తున్నాను, యేసును ఇచ్చే పరిచర్య, యేసును దానముగా. యేసు అనగా నిన్ను కట్టువాడు. ఆమేన్ చెప్పాలి. యేసు అనగా నిన్ను ఎవడు పడద్రోయనంత బలముగా కట్టువాడిని ఇస్తున్నాను. నేను నిన్ను కట్టువాడిని ఇస్తున్నాను, నిన్ను నిలబెట్టువాడిని ఇస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను నిన్ను నా వైపు చూడమని చెప్తున్నాను. వెండి బంగారములు నేను నీకు ఇవ్వలేను, కానీ నిన్ను కట్టువాడిని నేను నీకు ఇవ్వబోతున్నాను. మట్టి మీద కట్టాడు, కూలిపోయావు, ఇప్పుడు ఆయన మీదే నిన్ను కట్టుకోబోతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త తెరవండి, 7వ అధ్యాయం 24, 25 వచనాలు చదవగా ఆలకిద్దాం. తెలుగు టు ఇంగ్లీష్ చదవగా ఆలకిద్దాం.
కాబట్టి ఉమ్, ఈయన మాటలు విని ఉమ్, వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఉమ్, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన ఉమ్, బుద్ధిమంతుని పోలియుండును. ఉమ్, వాన కురిసెను, ఉమ్, వరదలు వచ్చెను, ఉమ్, గాలి విసిరి ఉమ్, ఆ ఇంటి మీద కొట్టెను గాని ఉమ్, దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఉమ్, Therefore, whosoever heareth these sayings of mine ఉమ్, and doth them, ఉమ్, I will liken him ఉమ్, unto a wise man ఉమ్. which built his house upon a rock, and the rain descended, and the floods came, and the winds blow, and beat upon that house, and it fell not, for it was founded upon a rock. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన మాటల్లో మనం నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది, తేరి చూచు వారికి యేసు అనుగ్రహించబడతాడు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, 2 గృహాలు మనకు అక్కడ కనపడుతున్నాయి, 2 ఇల్లులు మనకు అక్కడ కనపడుతున్నాయి. ఒక ఇల్లు బండ మీద కట్టబడినట్లుగా, మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. వాన వస్తం ఖాయం, వరద రావటం ఖాయం, గాలి విసరటం ఖాయం. దాన్ని ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నాను వినండి, వాననెవడని ఆపగలడా? వరదనెవడని ఆపగలడా? గాలినెవడని ఆపగలడా? ఆపలేడు. ఎవడు ఆపలేడు. అవి వాస్తవంగా ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. దాన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు మనము కూలిపోవద్దు. వాన రావటం నిజం, వరద రావటం నిజం, గాలి రావటం నిజం. అది ఎంత నిజమో కూలిపోతాము అన్న మాట కూడా అంతే నిజం. ఎప్పుడు? ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలా అయిందో తెలుసా? వాడు అతి సుందరంగా కట్టుకున్నాడు, అంగరంగ వైభోగంగా ఆ యొక్క గృహప్రవేశం చేశాడు, అనేక వందల మందిని పిలిచాడు, భోజనాన్ని పెట్టాడు. వాడి యొక్క బెడ్రూమ్లు చూడటానికి, వాడి యొక్క డైనింగ్ హాల్ చూడటానికి, వాడి యొక్క బాల్కనీ చూడటానికి, వాడి యొక్క పెంట్ హౌస్ చూడటానికి, వాడి యొక్క అందచందాలు చూడటానికి అనేక వందల మంది ఆ ఇంటిని దర్శించారు. ఆ ఇంటిని దర్శించి, ఓ ఎంత బాగుంది, ఎంత అందంగా కట్టావని అందరూ మురిసిపోయారు. ఫోటోలు కూడా దిగారు. అంతేం కర్మ, ఫోటోలు కూడా దిగిపోయారు. వచ్చిన ప్రతి ఒక్కడు, వందల మంది వచ్చారు. ఆ ఇసుక మీద కట్టిన వాని ఇన్నంతా తిరిగారు. అందరూ మెప్పారు, అందరూ మెచ్చుకున్నారు, అందరూ ఆరంభరాలతో అందరూ వాడిని పొగిడారు. చివరికి వాడి ఇంటిని ఫోటో కూడా తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు వాన వచ్చింది, ఇప్పుడు వరద వచ్చింది, ఇప్పుడు గాలి వచ్చింది. ఆ అంగరంగ వైభోగంగా గృహ నిర్మాణము జరిగిన ఆ గృహము కూలిపోయింది. కారణం ఏంటంటే అది మట్టి మీద కట్టబడిన ఇల్లు, అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇప్పుడు నా ప్రభు అంటాడు, నిన్ను మట్టి మీద కడితే కూలిపోతున్నావు, నిన్ను మట్టి మీద కడితే నా రూపం పోతుంది, నిన్ను మట్టి మీద కడితే నా పోలిక పోతుంది, నిన్ను మట్టి మీద కడితే నా జీవం పోతుంది, నిన్ను మట్టి మీద కడితే మహిమ వస్త్రాలు కోల్పోతున్నావు. ఇప్పుడు నేను బండ మీద నిన్ను కట్టబోతున్నాను. హల్లెలూయా. బండ మీద నిన్ను కడతాను. వరద వస్తుంది, వాన వస్తుంది, గాలి వస్తుంది, అప్పుడు నీవు కూలిపోవు. ఎందుకంటే నా మీద నిన్ను కడుతున్నాను. ఆ బండ ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనబడే బండ మీద ఈ రోజున మన జీవితాలు కట్టబడునుగాక, ఈ రోజు మన బ్రతుకులు కట్టబడునుగాక, ఈ రోజు మన జీవన శైలి క్రీస్తునే బండ మీద కట్టబడునుగాక. ఇప్పుడు మనము కట్టబడాలి అంటే కట్టబడుతున్న వాని వైపు చూడాలి, కట్టుచున్న వాని వైపు చూసి మనం ఆయనకు అప్పగించుకోవాలి. చూడాలి, కట్టబడాలి. హల్లెలూయా. కట్టబడుతున్న వారు ఎవరు? దైవజనుడు. కట్టుచున్నవారు ఎవరు? యేసు ప్రభు. వీరు ఇరువురు వైపు ఎప్పుడు నీవు చూస్తావో, వరద వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా నీవు కూల్చబడవు. సహోదరి సహోదరుడా, కట్టబడుతూ ఉన్న వాని వైపు చూడు, కట్టుచున్న వాని వైపు చూచి నిన్ను ఆయనకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇసుక మీద కట్టబడ్డావా? నీ ఆలోచనలతో నీవు కట్టబడ్డావా? నీ స్వభావముతో నిన్ను నీవు కట్టుకున్నావా? ఇతరితరు వాని మాటల చేత నిన్ను నీవు కట్టుకున్నావా? కూలిపోతావు.
వరద వస్తుంది కన్ఫామ్, వాన వస్తుంది కన్ఫామ్, గాలి కొట్టిద్ది కన్ఫామ్. దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఆ పర్మిషన్ దేవుడు ఎవడికి ఇవ్వలేదు. అది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, రావాల్సిందే, వస్తుంది. ఈరోజు నువ్వు కూలిపోకూడదంటే నీ సొంత ఆలోచనలతో నువ్వు కట్టబడకూడదు, నీ సొంత స్వభావములతో కట్టబడకూడదు, వారి వీరి మాటలు వింటూ నిన్ను నీవు కట్టుకోకూడదు. కట్టబడుతున్నవాడు నీ ఎదురు ఉన్నాడు, కట్టుచున్నవాడు నీ పైగా ఉన్నాడు. వాళ్ళను చూసి మాత్రమే నిన్ను నీవు కట్టుకోవడానికి సిద్ధమైపోవాలి. హల్లెలూయా. దేవునికే మహిమ చెప్పండి, దేవునికే మహిమ చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు నేను చెప్తున్నాను, కట్టబడే అనుభవాలు చెప్తాను, వినండి. ఎన్ని అనుభవాలంటే 4 అనుభవాలు చెప్పి ముగిస్తాను. కట్టబడే అనుభవాలు, మనం ఎలా కట్టబడాలి చెప్తాను, వినండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 6-7 వచనాలు చదవగా విందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 6-7 వచనాలు చదవగా విందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని మోషేతో యెహోవా సెలవీయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇశ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట ఆ బండను కొట్టెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదాన్ని బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు మస్సా అనగా శోధన, మెరీబా అనగా వాదము అని అర్థం. నా వైపు చూడాలి. అక్కడ రాయబడిన మాటలన్నిట్లో మీకు చదువుతుంటే అర్థం కావట్లేదు, కానీ నా వైపు చూస్తే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆ బండ కొట్టబడిన బండగా మనకి కనపడుతుంది. ఇప్పుడు మనము ఎవరి మీద కట్టబడాలి? క్రీస్తు అనబడే బండ మీద మనం కట్టబడాలి. గనక మీరు నా వైపు చూడండి, మీరు ఎలా కట్టబడాలో నేను చెప్తాను. క్రీస్తు అనే బండ మీద మీరు ఎలా కట్టబడాలి అంటే, మొదటిదిగా క్రీస్తు అనే బండ ఏం చేయబడుతుందమ్మా? కొట్టబడింది. మనము కట్టబడాలి, మనల్ని కట్టుకోవాలి అనుకుంటున్న బండ ఏం చేయబడిందో తెలుసా? కొట్టబడింది. ఆ బండ కొట్టబడింది. అక్కడ మనము 2 మాటలు మనం అక్కడ చూస్తున్నాం. శోధిస్తున్నారు, యెహోవానే వారు శోధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు శోధిస్తున్నారమ్మా? యెహోవాను శోధిస్తున్నారు. వాదనకి దిగారు ఇశ్రాయేలు ప్రజలు, శోధిస్తున్నారు ప్రజల్ని. ఆ బండ కొట్టబడింది. మోషే, ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజము చూస్తూ ఉండగా ఆ బండను కొట్టు అన్నాడు ప్రభు. ఆ బండ కొట్టబడిన బండగా, శోధించబడిన బండగా మనకి కనపడుతూ ఉన్నది. కానీ మీరు వింటూనే ఉన్నారు. ఈ మాటకి మీరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన శోధించబడిన మాట ఎంత నిజమో, ఆ శోధనను గెలిచిన మాట కూడా అంతే వాస్తవం. హల్లెలూయా. ఆ బండ కొట్టబడింది. కొట్టబడటం అంటే వాక్యం ఏమి సెలవిస్తుందమ్మా? శోధించబడటం. ఏం చెప్తుంది వాక్యము? శోధించబడటం. క్రీస్తు అనే బండ ఏం చేయబడింది? శోధించబడింది. శోధించబడిన బండ ఏం చేయబడింది? గెలిచింది. శోధనను జయించింది. ఆ శోధనకు ఎదురుగా నిలబడింది. ఆ బండ కొట్టబడటం అనగా శోధించబడటం ఎంత వాస్తవమో, శోధించబడిన బండ శోధనలో నిలబడింది. నిక్కి నిలిచి శోధనలో నిలబడింది. ఈ రోజున నీవు కూడా శోధనలో నిలబడాలి. మనం ఆ బండ మీద కట్టబడాలి అంటే మనము కూడా శోధనల్లో ఏం చేయబడాలమ్మా? నిలబడాలి. చాలా మంది శోధనలలో పడిపోతున్నారు.
కాదు కాదు కాదు, మనము కట్టబడుతున్న వారిని చూడాలి, కట్టుచున్న వారికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే కట్టబడిన వారిని చూస్తావో, కట్టుచున్న వారిని చూచి నిన్ను నీవు అప్పగించుకుంటావో, ఆయన ఎలా కడతాడో తెలుసా? శోధన వచ్చినా పడిపోకుండా నిన్ను కడతాడు. రాకడలో నిలబడేటట్లుగా నిన్ను కడతాడు. రాకడను ఎదుర్కొనేటట్లుగా నిన్ను కడతాడు. హల్లెలూయా. నేను అంటున్న మాటలకి మీరు ఆమేనని గట్టిగా చెప్పాలి. ఈరోజు శోధనలో నిలబడినోడు రేపు మేఘం మీద నిలబడతాడు. రేపు మేఘం మీద నిలబడేవాడు రేపు సింహాసనం మీద నిలబడతాడు. ప్రభు అంటాడు, సింహాసనం దగ్గర వచ్చి నిలబడటం కాదు, ఇప్పుడు కూర్చోవాలి అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. రిసీవ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు శోధనలో నిలబడేవాడు రేపు ఎక్కడ నిలబడతాడు? హలో, మోగ నోరులు ఇప్పుడు తెరవాలి. ఇప్పుడు శోధనలో నిలబడినోడు రేపు ఎక్కడ నిలబడతాడు? రేపు మేఘం మీద నిలబడేవాడు రేపు ఎక్కడ నిలబడతాడు? ఇప్పుడు సింహాసనం దగ్గర నిలబడతాడా? దేవుడు కాసేపు కూర్చోబెడతాడా? కొట్టు గట్టిగా చాపట్ల. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆ బండ ఎలా కనబడుతుందో తెలుసా? శోధించబడిన బండగా కనపడుతుంది. ఆ బండ ఎలా కనపడుతుందంటే శోధనలో నిలబడిన బండగా కనపడుతుంది. మనం ఇప్పుడు ఆ క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి అంటే శోధనలో నిలబడాలి. వినండి, ఆ ప్రజలు మస్సా నుంచి మెరీబాలోనికే వెళ్ళారు. ఆ ప్రజలు మస్సా అనగా ఆ శోధన, వారి శోధన వాదనకి దారి తీసింది. వారు శోధించబడుతున్నారు. ప్రభువుని శోధిస్తున్నారు. చివరికి ఆ శోధన వారిని ఎక్కడికి తీసుకెళ్ళింది? వాదన, తగులు, గొడవలోకి తీసుకెళ్ళింది. ఈరోజు నేను అంటాను, మన మస్సా అనుభవం నిస్సిగా మారబోతుంది. మన శోధన అనుభవం జయంగా మారబోతుంది. మస్సా నిస్సిగా మారాలి. ఆ ప్రజల మస్సా మెరీబాగా మారింది. అంటే మీరు అర్థం అవ్వాలి, మస్సా అంటే అర్థం ఏంటి? శోధన. మెరీబా అంటే అర్థం ఏంటి? నీది నా సొంత మాటల కాదు. అక్కడ ఫుట్ నోట్లో ఉంది, అక్కడ 2, 3 అని వేసింది. మస్సా పైన 2 అని వేసింది, మెరీబా పైన 3 అని వేసింది. కింద మీరు ఫుట్ నోట్లోకి వెళ్ళి చూస్తే దిక్కులు చూడకుండా మస్సా అనగా శోధింపబడటం, మెరీబా అనగా వాదించటం. చూడండి, ఆ ప్రజల యొక్క శోధన వాదనకు తీసుకువెళ్ళింది. ఈ రోజున మన శోధన నిస్సిగా మారాలి. ఆ ప్రజల మస్సా మెరీబాగా మారింది. ఈ రోజున మన మస్సా, మన శోధన నిస్సి అనగా జయం. నిస్సి అనగా ఏంటమ్మా? జయం. మన మస్సా నిస్సిగా మారునుగాక, మన శోధన జయంగా మారునుగాక. ఇప్పుడు మనము శోధించబడుతున్నాం, ఆ శోధనలో నిలబడాలి. ఎవరైతే శోధనలో నిలబడుతున్నారో మేఘం వస్తుంది, మేఘం మీద నిలబడడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే శోధనలో నిలబడుతున్నారో సింహాసనం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ నిలబడటానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే శోధనలో నిలబడటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారో కొంతసేపట్లో నిలబడిన వారు సింహాసనం దగ్గర కాసేపట్లో కూర్చోబెడుతున్నారు, సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండండి. ఈ బండ ఎలా శోధించబడింది? క్రీస్తు అనే బండ ఎలా శోధించబడిందో చెప్తారా? తిండి ద్వారా శోధించబడింది, లోక మహిమల ద్వారా శోధించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఎలా శోధించబడిందమ్మా? గట్టిగా చెప్పాలి. తిండి ద్వారా శోధించబడింది. రెండవదిగా ఎలా శోధించబడింది? నాకేం రొక్కు, నన్నే పూజించు, అలా శోధించబడింది. మూడవదిగా లోక మహిమల చేత శోధించబడింది. ఈ బండ శోధించబడింది అన్నమాట నిజమే. శరీరంగా శోధించబడింది, చూపు ద్వారా శోధించబడింది, అతని యొక్క ఆత్మ ద్వారా శోధించబడింది. ఎన్ని రకాలుగా శోధించబడిన ఈ బండ శోధనలో నిలబడింది. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, అపవాది వచ్చి అంటున్నాడు ప్రభుతో, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. నీవు శరీరంలో ఉన్నావు దైవ కుమారుడా, నువ్వు ఆత్మలో లేవు, నువ్వు శరీరంలో ఉన్నావు, నీకు ఆకలేస్తుంది కదా, ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటున్నాడు అపవాది. శరీరం శోధిస్తుంది ప్రభుని, ఆకలిగొంటుంది శరీరం. తిను 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 అంటుంది శరీరం ప్రభుని.
కానీ అక్కడ జయించిన వాడుగా ప్రభు కనపడుతున్నాడు. ఈ రోజున శరీరం మనల్ని పలు రకాలుగా శోధిస్తుంది. ఈ శరీరం ఉపవాసం ఉన్నప్పుడు తిను అని శోధిస్తుంది. వినండి, ఈ శరీరముతో పెనవేసుకుంటున్న నీ భర్త నిన్ను శోధిస్తాడు. ఈ శరీరముతో పెనవేసుకున్న నీ భార్య నిన్ను శోధించవచ్చు. ఈ శరీరంలో నుంచి వచ్చిన బిడ్డలు నీకు శోధనగా మారచ్చు. ఈ శరీరముతో మిళితమై వస్తున్న ఏదైనా నీకు శోధనగా మారిందేమో. నేను అంటున్నాను, క్రీస్తు అనే బండ మీద కట్టబడే ప్రతి ఒక్కరు కూడా శోధనలో నిలబట్టు నేర్చుకోవాలి. ఈ శరీరములో నుంచి వచ్చిన నీ బిడ్డలు నీకు శోధనగా మారారా? నిలబడు, కోపం తెచ్చుకోమాకు, ఆ శోధన జయించి నిలబడు. ఈ శరీరమును ఒక జీవితాంతం నేను నీకు భాగస్వామిగా ఉంటాను అని నీ భర్త నీకు ఒక శోధనగా మారుతున్నాడా? నీ భర్త చేసే పనులు నీకు కోపాన్ని రేపుతున్నాయా? కోపము తగ్గించు. నీవు కోపము పడొద్దు. కాదు కాదు కాదు, అక్కడ రావాల్సింది కోపము కాదు, అక్కడ కనబడాల్సింది జయము కనపడాలి. నీ శరీరంలో నుంచి వచ్చిన బిడ్డలు నిన్ను శోధిస్తున్నారా? నీకు శోధనగా మారారా? అక్కడ కోపము పగలు కాదు కావాల్సింది, అక్కడ జయము కావాలి, అక్కడ నిలబడటం కావాలి. ఈ శరీరములో ఏమి నిన్ను రేపుతున్నాయో, ఈ శరీరం ఏటికి నిన్ను దారి తీస్తుందో, ఈ శరీరం అంటది ఆకలి 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 అంటది. ఈ శరీరములో నుంచి వచ్చిన బిడ్డలు నీకు శోధనగా మారచ్చు గాక. ఈ శరీరములో నుంచి ఇదిగో నేను నీకు భాగస్వామిగా ఉంటానని భర్త నీ భార్య నీకు శోధనగా మారచ్చు. ఈ శరీరం విపరీతముగా నిన్ను రచ్చగొట్టచ్చు, నీకు శోధనగా మారిపోవచ్చు. ఈ శరీరముతో ఇప్పుడు నువ్వు గెలవటం ప్రారంభించాలి. నా యేసయ్య జయించి ఉన్నాడు, మనము కూడా జయించాలని కోరుకుంటున్న గొప్ప దేవుడు ఆయన. మనుషులు ఎవరండి? శరీరముతో ఆలోచిస్తున్న వారు వీడు ఓడిపోవాలి అని కోరుకుంటారు. నేనే గెలవాలి, ఈమె ఓడిపోవాలి అనుకుంటారు మనుషులు. కానీ నా ప్రభు, నేను గెలిచినట్లుగా నా ప్రభు నా బిడ్డలు గెలవాలి అని కోరుకుంటున్నవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా! నేను ఎలా గెలిచాను, నా బిడ్డలు అలా గెలవాలి అని కోరుకుంటున్నవాడు మన ప్రభు మాత్రమే. ఆలోచన చేయి. ఈ రోజున నీవు శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనము జయించాలి. ఈ శరీరముతో వస్తున్న యొక్క శోధన నీవు జయించాలి. ఈ శోధనలో చాలా మంది పడిపోతున్నారు. శరీరంలోంచి వచ్చే శోధనలని నేను మీకు చెప్పాను, తిండి ద్వారా రావచ్చు. మరొక రకంగా ఈ శరీరం నుంచి పుట్టుకొచ్చిన నీ బిడ్డలే నీకు శోధనగా మారచ్చు. మూడవ రకంగా ఈ శరీరానికి అతుక్కుని ఉంటానని చెప్పినోడే నీకు శోధనగా రావచ్చు, చెప్పిందే నీకు శోధనగా రావచ్చు. ఈ శరీరము ద్వారా కలగబోయేవి ఏవన్నా నీకు శోధనకి గురి చెందచ్చు. నేను చెప్తున్నాను, ఆ బండ ఎలాగైతే క్రీస్తు అనే బండ కొట్టబడిందో, శోధించబడింది, అది తుదకు ఆశీర్వాదకరంగా నిలబడింది. ఈ రోజు నీవు కొట్టబడుతున్నావు, శోధించబడుతున్నావు. నీ భర్త చేత, నీ భార్య చేత, నీ బిడ్డల చేత, తిండి చేత, రకరకాల ఆశల చేత శోధించబడుతున్నావు, నువ్వు కొట్టబడుతున్నావు. ఇప్పుడు ఈ శోధనలో మనందరం నిలబడటానికి పురుకొల్పబడాలి. మనం నిలబడాలి, ఈ శోధన జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక శోధన వచ్చేసింది దేవునికి. ఇది తర్వాత ఇంకొక శోధన. ఇక్కడ నుంచి ఈ కొండ మీద నుంచి నువ్వు దూకేయ్ అయ్యా, దూకేయ్. నువ్వు దైవ కుమారుడివి, నీవు పరిశుద్ధుడివి, నీవు ప్రభు కుమారుడివి, నీవు నరుడువు కాదు కాదు కాదు, నీవు దైవ కుమారుడివి. శరీరములోనే ఉన్నావు కానీ నీవు దైవాత్మను పొందిన వాడువు గనుక దూకు. నీవు దైవ కుమారుడు గనుక దూతలు వస్తాయి, నిన్ను పట్టుకుంటాయి, నిన్ను లేవనెత్తుతాయి. ఆలోచన చెయ్యండి. ప్రభు, నేను దైవ కుమారుణ్ణి, అవును నిజమే, నేను దూకుతా చూడరా అని దూకాడా? దూకలేదు. మరికొన్నిసార్లు మన భక్తే మనకు శోధనగా మారిపోద్ది. మన భక్తే మనల్ని శోధిస్తుంది. అప్పుడు నువ్వు రెచ్చిపోకూడదు. నేను ప్రార్థన చేశానంటే నీవు ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి పోతావు. శోధన, నీ భక్తి నిన్ను శోధించి నిన్ను నరకములోనికి పడేస్తుంది.
నేను నోరు తెరవలేదు, నోరు తెలవనంత కాలమే నోరు తెరిచి ప్రార్థన చేశానా, నువ్వు నాశనం అవుతావు అని అంటున్నావా అని నీ హృదయం నీతో చెప్తుందా? తప్పు తప్పు, నిన్ను శోధిస్తుంది నీ భక్తి. ఇంకొక రకంగా నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు మొరపెడితే జరుగుతాయి కార్యాలు అని చెప్తే ఉప్పొంగిపోయి రెచ్చిపోకూడదు, అక్కడ తగ్గాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతానుగాడు దేవుడు శోధిస్తున్నాడు, నువ్వు దైవ కుమారుడివి కావా, నువ్వు దేవుని స్వరూపము లేదా, నువ్వు దేవుని బిడ్డవు కాదా, దూకు, కంగారు పడొద్దు, ఆగు ఆగు ఆగు, అక్కడ కంగారొద్దు. ఎవడ ముందో చూపించుకోవడానికి కంగారు పడద్దు, ఆగు. అవును, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగాయి. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రార్థన చేయబోతుండగా రేపు కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. అవునండి, నేను పరిశుద్ధుణ్ణే ఎవరు కాదని చెప్పారు, కానీ యేసు రక్తంతో కడగబడినప్పుడే నేను పరిశుద్ధుడుగా మారాను. అవునండి, నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి. ఇది ఎవడు ప్రేమ? ఇది నా దేవుడు ప్రలోభం పెడితేనే నేను కార్యాలు చూడగలుగుతున్నాను. నీ భక్తిని ఎవడన్నా పొగుడుతున్నప్పుడు నువ్వు అలాంటి దానివి, ఇలాంటి దానివి, ఇలాంటోడు, అలాంటోడు, నువ్వు ప్రార్థన చేయి, ఉప్పొంగిపోమాకు. శోధనది. నీ భక్తి ద్వారా అపవాది నిన్ను శోధిస్తాడు. రెచ్చిపోవద్దు, ఒదిగి ఉండు. ఏమై ఉన్నానో అది ఆయన దయ అని చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట అబద్ధమా? నిజం, నిజం. ఉప్పొంగిపోమాకు. ఇది ఎవరి ద్వారా జరిగింది? ఆయన లేనిదే ఇది జరగదు. ఆమేన్ చెప్పండి. నీవు పరిశుద్ధుడువు, పరిశుద్ధురాలువు అన్నమాట నిజం. ఉపదేశము లేనిది అలాగ జరగదు. అన్నీ కూడా దేవుని కృపతో లింక్ అయి ఉన్నాయి. రెచ్చిపోవద్దు. అపవాదిగాడు పలు రకాలుగా శోధిస్తాడు. నువ్వు అలాంటి దానివి కాదు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి అంటాడు. నువ్వు ఉప్పొంగిపోయి టెన్షన్ పడిపోయి ప్రలోభాలు పెట్టేసి నన్ను చాలామంది కొన్ని విషయాల్లో ప్రార్థన చేయ్యా, నువ్వు తలుచుకుంటే ఎంత అన్నారు. నేను ఉప్పొంగిపోయి ప్రార్థన చేయలేదు. మొన్న ఆదివారం ఒక సహోదరి నా దగ్గర నేను ఆమె పక్కన కూర్చొని మాట్లాడుతుంటామంటుంది, నువ్వు తలుచుకుంటే ఎంతయ్యా, నువ్వు తలుచుకుంటే ఎంత, నేను ఉప్పొంగిపోలేదు. నేనేమై ఉన్నానో అది ఆయన దయ అనుకునే మనసులో మరో మాట మాట్లాడలేదు. నా ముఖములో నుంచి నవ్వు రాలేదు, ఉప్పొంగిపోలేదు. మరి ఏంటనుకున్నావన్న గర్వము నేను చూపించలేదు. ఎందుకంటే ఆ కృప పొందింది ఎవరి ద్వారా? ఆయన లేనిది ఆ కృప నేను పొందుకోలేను. ఒక ఆమంది, అయ్యా నీకు వలే ఉండాలి ప్రార్థన చేయండి. అప్పుడు నేను అన్నానమ్మా, నాకు వలేనా, కాదు కాదు, కుదరదు, కష్టం, అది ఇదని చెప్పలేదు. నేను ఉప్పొంగిపోలేదు. అయ్యా నీకు స్తోత్రమని ప్రభుని గణపరిచాను. అటువంటి స్థాయిలోనికి ప్రజలు నన్ను గుర్తిస్తున్నారంటే ఒక వ్యక్తి కలిగించాడు. ఆయన లేనిదే ఇది లేదు. ఆయన యందు అతిశయపడాలి, ఆయన యందు గంతులు వేయాలి. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు నిన్ను భక్తి ద్వారా శోధిస్తారు. నువ్వో రెచ్చిపోయి, అర్థమైందా? నువ్వు రెచ్చిపోయి చించుకోబాకు, చివరికి చిరిగిపోతావు. చిరిగిపోమాకు, రెచ్చిపోవద్దు. ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన లేనిదే కలిగిందా కార్యం? ఆయన లేనిదే జరుగుతున్నాయి అద్భుతాలు? ఆయన లేనిదే నువ్వు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోతున్నాయా? ఆలోచించు. మనుషులు నిన్ను పొగుడుతున్నప్పుడు అమ్మో నీ సాక్ష్యాన్ని బట్టి మురిసిపోమాకు, నీ పరిశుద్ధతను బట్టి మురిసిపోమాకు, నీ క్రియలను బట్టి నువ్వు మురిసిపోమాకు. అది ఆయన లేనిదే కలగలేదని మాట మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ సాక్ష్యం రావటానికి ఆయన ఉండాలి, ఈ వాగ్దానం రావటానికి ఆయన ఉండాలి. ఈ కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆయన లేనిదే జరిగిపోయాయా? ఆయన లేకుండా నువ్వు ఒక్కదానివి ఉప్పొంగిపోకూడదు. అది కూడా ఒక శోధనే. నన్ను అడిగితే ఆ శోధనలో ఎంతమంది పడిపోతున్నారు ఈ రోజుల్లో, ఎంతమంది సంతోషించేస్తున్నారు, ఎంతమంది గెంతుతున్నారు. శోధన నీ జీవితానికి నష్టం చేకూర్చుకోమాకు. నువ్వు ఎవరన్నా నేను పొగిడినప్పుడు, ఎవరన్నా నేను అన్నప్పుడు నాదేమీ లేదు, ఆయన దయ, ఆయన కృప. హల్లెలూయా. ఆయన లేనిదే ఇది కలగలేదు నాకు, ఆయన ఉన్నాడు, కలిగింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. యేసు ప్రభువారు 1 2 3 అను నేను దూకుతున్నాడా? దూకలేదు. నోరు ముగిరా వేదవా, నోరు మూయ్.
నేను దేవుని కుమారుణ్ణి, నా తండ్రి లేనిది నాకు ఈ స్థానం రాలేదు అన్న మనసుతో ఆయన దూకలేదుగా, నిరూపించుకోలేదుగా. ఆయన భక్తి దూకలేదు. నువ్వేంట్రా బోడి, నువ్వు పరీక్ష పెట్టడం ఏంట్రా నాకు? నువ్వు అవునన్నా కాదన్నా నీ దేవుని కుమారుణ్ణే. నువ్వు పరీక్ష పెడితే నీ పరీక్షకు నేను నెగ్గాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ దేవుడు శోధనని జయించాడు. మూడో దగ్గరకు వచ్చాడు. ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదని మూడోది అంటాడు, ఇదిగో నీ కళ్ళ ముందు ఉన్న అందమైన సుందరమైన భవంతులను చూడు, ఈ మహిమ నీకు ఇస్తా, నాకు మ్రొక్కు అన్నాడు. నేను నా తండ్రికి తలదించడం తప్ప, నేను నా తండ్రి ముందు సాష్టాంగ పట్టం తప్ప ఈ లోకములో ఎవడి ముందు దేని ముందు తల వంచును అని వాడికి వాగ్దానము చేశాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది లోకములో ఉన్న వాటన్నిటిని చూసి కూలిపోతున్నారు. లోకములో చూసావా? లోకములో ధనాగారాలు చూసావా? లోకములో అందచందాలు చూసావా? లోకములో గొప్పలు చూసావా? లోకములో అధికారము చూసావా? కూలిపోతావు, కూలిపోతావు, కూలిపోతావు. నరుడా, కూలిపోతావురా వెర్రివాడా. చూడొద్దు. దేవునికి తప్ప దేనికి తలదించిన వానిగా మనం మారిపోవాలి. అపవాది ఎంత గొప్ప ఖ్యాతినన్నా తేనివ్వండి, ఎంత గొప్ప పేరునన్నా ఇవ్వనివ్వండి, ఎంత గొప్ప అందచందాలని చూడనివ్వండి, మనము మైమరిచిపోయి కూలిపోకూడదంట. మనం ఆ శోధనలో నిలబడాలి. హల్లెలూయా! మొదటిదిగా శరీరము మన శోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నిలబడాలి. కూలిపోవాలా? నిలబడాలా? పడిపోవాలా? నిలబడాలా? నిలబడు. శోధించబడిన కొలది సువర్ణంగా మార్చేస్తాడు. నీకు శోధన ఎందుకు వచ్చిందో తెలుసా? మస్సా ఎందుకు వచ్చిందో తెలుసా? నిస్సీలోనికి నడిపించటానికి. శోధన ఎందుకు తెలుసా? నీకు జయం ఇవ్వడానికి. కట్టబడు బండ మీద. ఆ బండ మొట్టమొదట్లో శోధించబడింది, ఆ బండ నిలబడింది, గెలిచింది, విజయముతో ఉంది. ఈ రోజు నువ్వు ఎందుకు శోధించబడుతున్నావు? నన్ను అడుగు, నేను చెప్తాను. ఎవరెవరిని అడుగుతున్నావు? ఎవ్వరు నీకు సమాధానం చెప్పరు. నన్ను అడుగు. ఎందుకు శోధించబడుతున్నావో తెలుసా? నువ్వెందుకు కొట్టబడుతున్నావో తెలుసా? ఎందుకు శరీరానుసారంగా శోధించబడుతున్నావో తెలుసా? నీ బిడ్డల చేత శోధించబడుతున్నావో తెలుసా? నీ భర్త చేత శోధించబడుతున్నావో తెలుసా? నీ భార్య చేత శోధించబడుతున్నావో తెలుసా? ఎందుకు నీ భక్తి చేత నువ్వే శోధించబడుతున్నావో తెలుసా? ఎందుకు ఈ లోకంలో ఆడంబరాలు అద్భుతాలు చూసి నువ్వు శోధించబడుతున్నావో తెలుసా? రేపు నీకు జయము రావటానికే నువ్వు శోధించబడుతున్నావు. విజయం రావటానికి శోధించబడుతున్నావు. సువర్ణంగా మారటానికి శోధించబడుతున్నావు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ శోధన ద్వారా మనకేం రాబోతుంది? ఏం రాబోతుంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. జయం రాబోతుంది. రాసి పెట్టుకో, ఈ శోధన నీకు జయము. నా వద్ద నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మూడిట్లో నువ్వు దేంట్లో కూడా పడిపోవద్దు. ఇప్పుడు నీవు ఎవరి మీద కట్టుకుంటే పడిపోవు? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. నా దేవుడు కూడా బండ మీద కట్టడానికి సిద్ధమైపోయాడు. ఇక మట్టి మీద కట్టింది చాలు రబ్బాయి. మట్టి మీద కడుతున్నావు, కూలిపోతున్నావు. మట్టి మీద కడుతున్నాడు, కోలుతున్నావు. మట్టి మీద కడుతున్నావు, కోలుతున్నావు. ఇప్పుడు వీళ్ళు పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలని ప్రభు ఒక ఆశ, ఒక ప్లాన్, ఒక మ్యాప్ గీశాడు. ఆయన మీదే మనల్ని కట్టేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద కట్టబడుతున్నవాడు శరీరం శోధిస్తే పడిపోతాడా? నీ భక్తి నిన్ను శోధిస్తే పడిపోతావా? లోక అందచందాలు నిన్ను శోధిస్తే పడిపోతావా? పడిపోనాడు. ఎక్కడ కట్టబడుతున్నాడు? క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నాడు. వాడు పడిపోడు. వాడు రాకడంతము వరకు నిలబడి ఉంటాడు. రాకడలో వాడు కొనిపోతాడు. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం త్వరగా చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21, 22 వచనాలు త్వరగా చదివి పెట్టండి, ముందుకెళ్ళిపోదాం. యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ఏ బండ చూసామమ్మా? చెప్పాలి. నా యాక్షన్స్ చూసి చెప్పాలి. ఇప్పుడు ఏ బండను చూస్తున్నాం? చెప్పు, కరెక్టే, గట్టిగా చెప్పాలి.
మొట్టమొదటిగా కొట్టబడిన బండ చూసాం, రెండవదిగా చీల్చబడిన బండ చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు అంటాడు, మోషే మోషే మోషే, ఆ చీల్చబడిన బండ సందుల్లోనికి వెళ్ళు, నా మహిమ నిన్ను కప్పబోతుంది, నా హస్తము నిన్ను కప్పబోతుంది. కొట్టబడిన బండకి ఏమర్థం చెప్పాము? శోధన అన్నాం. ఇప్పుడు చీల్చబడిన బండకి ఏమర్థమో తెలుసా? శ్రమలు. ఏమిటండి? గట్టిగా చెప్పాలి. ఓపిక అయిపోయిన వాళ్ళకి చెప్పొద్దు, గట్టిగా చెప్పాలి. శ్రమల చేత నీవు పలు రకాలుగా చీల్చబడుతున్నావు. యేసు ప్రభు అనే బండ చీల్చబడింది. ఇప్పుడు మనం ఆ బండ మీద ఆయన కడతాడు అని వాస్తవం. మనము కూడా ఆ బండ మీద కట్టబడాలి అనుకుంటున్నాము కాబట్టి మనము అందుకే చీల్చబడుతున్నాం. నానా రకములైన శ్రమల చేత నువ్వు చీల్చబడుతున్నావు. నానా రకములైన ఇబ్బంది చేత నీ గుండె చీల్చబడుతుంది. వ్యాధుల చేత చీల్చబడుతున్నావు, రోగముల చేత చీల్చబడుతున్నావు, అప్పుల చేత చీల్చబడుతున్నావు. శ్రమ శ్రమ శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, చీల్చబడుతున్నావు. ఇప్పుడు నువ్వెందుకు చీల్చబడుతున్నావో తెలుసా? ఎందుకు చీల్చబడుతున్నావో తెలుసా? నా దేవుని హస్తం నీ మీదకి రాబోతుంది, నా దేవుని మహిమ నిన్ను కప్పబోతుంది. మోషే మోషే మోషే, చీల్చబడిన బండ సందులోనికి నీవు వెళ్ళు. అయ్యా, నిన్న బండ సందులో వెళ్ళి నిలబడితే ఏమవుతుంది అంటే అంటాడు, నా హస్తము నీ మీదకి వస్తుంది, రెండవది నా మహిమ నిన్ను కప్పేస్తుంది, నా మహిమతో కప్పేస్తాను మోషే, నా హస్తము నీ మీదకి వచ్చి నిలబడతాడు. హల్లెలూయా. శ్రమల చేత చీల్చబడుతున్నదానా, ఇబ్బందుల చేత చీల్చబడుతున్నవాడా, పుట్టెడు రోగముల చేత చీల్చబడుతున్నదానా, పుట్టెడు భయంకరమైన బలహీనతల చేత చీల్చబడుతున్నవాడా, యెహోవా హస్తం నీ మీదకి బలముగా రాబోతున్నది. అంతేకాదు, దాచబడిన మహిమ నిన్ను కప్పి ఉంచబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చీల్చబడుతుంది ఎందుకో తెలుసా? దేవుని హస్తం మన మీదకి రాబోతుంది. మనల్ని పట్టుకోబోయేవాడు మన మీదకి రాబోతున్నాడు. మనమికెన్నడూ పడవేయబడనవాడు, ఎన్నడు మనం పడిపోకుండా చూసుకునేవాని హస్తం మన మీదకి రాబోతుంది. అందుకే ఈ శ్రమలు నీకు అని చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ. నేను చెప్తున్నాను, ఇక ఎన్నడు నిన్ను కూలద్రోయని హస్తం రాబోతుంది. పడిపోయిన వారిని లేపి నిలబెట్టే హస్తము రాబోతుంది. అంతేకాదు, మహిమ నీ మీద కమ్ముకోబోతుంది. హల్లెలూయా. మూడవ బండ చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుగా విందాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని, నీవు నీ కర్రను తీసుకో, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి, ఈ సమాజమునంతా పోగు చేసుకుని వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. బండతో మాట్లాడు, అది నీళ్ళనిస్తాది. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకి. ఇక చాలు, చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మొట్టమొదటి బండ ఏం బండ? రెండవ బండ, మూడవ బండ. హల్లెలూయా, హల్లెలూయా. బండతో మాట్లాడే బండ కాదు, వినే బండ అని చెప్పాలి. సైతానుల్లా ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ ఒకసారి చదువు. బండతో ఆ బండతో మాట్లాడుము. ఎవరు మాట్లాడాలి? ఎవరు? మేము వద్దు. ఏకవచనం చెప్పండి, ఏకవచనం చెప్పండి. వినే బండ మూడో బండ. ఈ రోజుల్లో కుటుంబంలో నలుగురుంటే నలుగురు బిజీ అయిపోతున్నారు. ఎవడు గోస, ఎవడు వినటానికి టైం లేదు. ఏమండి అంటే ఉండవే, పనికి వెళ్ళిపోతున్నాను అంటాడు. వచ్చేపాటికి నీ యొక్క ఆశ నిరాశలుగా మారిపోద్ది. ఒరే 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 ఉండరా, ఒక మాట చెప్తాను అమ్మా, తర్వాత చెప్తా. వినటానికి ఎవడికి టైం లేదు ఈ రోజుల్లో.
ముందు 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 తల్లి ముఖం పిల్లోడు చూస్తాడో పిల్లలు చూస్తారో తెలియని పరిస్థితులు. మాట్లాడడానికే వాళ్ళ గోస వినటానికే ఇష్టపడని రోజులు ఇవి. ఎవరు? నీ కన్న కొడుకే వెళ్ళలేకపోతున్నాడు, నీ గోస. నీతో ఉంటాను, అగ్ని సాక్షిగా చెప్తున్నాను, భూ సాక్షిగా చెప్తున్నాను, చెట్లు సాక్షిగా, పుట్ట సాక్షిగా, కుందేలు సాక్షిగా, నక్క సాక్షిగా చెప్తున్నానన్న నీ భర్త ఈ రోజు నీ బాధ వినటానికి టైం కేటాయించకపోవడం చాలా భయంకరమైన సందర్భం. ఎవరు ఎవరి గోస వినరు, ఎవరు ఎవరి బాధ వినరు, ఎవరు ఎవరి ఆలోచనను తీసుకోరు. ఈ రోజుల్లో చాలా బిజీ అయిపోతున్నారండి. చిన్న పిల్లోడు కూడా బిజీ అయిపోవట్లేదా? వాడికి ఏమీ జాబ్ లేదు. అమ్మా ఉండు, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, వస్తాను, ఉండు అమ్మా అమ్మా, ఒక గంట అయిపోయింది సీన్. చిన్న పిల్లలు కూడా గోస వినట్లేదు. ఎవరికి చెప్పుకుంటావు అంటున్నాడు. నేను నీ గోసని వినే దేవుణ్ణి ఉన్నాను, నీవు నాతో మాట్లాడు, నీ గోస నాకు చెప్పు, నీ యాస నాకు చెప్పు, నీ బాధ నాకు చెప్పు, నేను చెవి అప్పగించుకొని వింటున్నాను నీ గోస. నీ గోస వినని నీ భర్తకి చెప్పొద్దు, నీ గోస విని అర్థం చేసుకోలేని బిడ్డలతో మాట్లాడొద్దు. ఓ భయంకరమైన ఓ సహోదరి, ఇంకా నీ భర్తతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, బిడ్డలకే నీ గోస చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు. చాలా సంవత్సరాలుగా 2000 సంవత్సరాల కంటే దేవుని యొక్క శక్తినితో మాట్లాడుతుంది. ఆ బండ చెవులు అప్పగించి వింటుంది, నువ్వేమన్నా మాట్లాడతావేమోనని. మన దేవుడు వినగలిగిన దేవుడై ఉన్నాడు. నువ్వు ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకోగలిగిన వాడు. మాట్లాడటం వచ్చినా నీకు మాట్లాడటం రాకపోయినా, నీ నోరు నత్తైనా నువ్వు సరిగ్గా మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు కరెక్ట్గా ఆ సెంటెన్స్ ఆయనకి చెప్పినా చెప్పకపోయినా, నీ భాష, నీ గోస, నీ యాస అర్థం చేసుకునేవాడు అంటున్నాడు. మోషే మాట్లాడు. గట్టిగా చెప్పాలి, మోషే ఆ బండతో మాట్లాడు. ఆ బండ అంటుంది, నువ్వు మాట్లాడితే వినాలి అని ఎదురు చూస్తుంది. మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయి. నీ భాష ఆయనకు చెప్పు, నీ ఆశ ఆయనకు చెప్పు, నీ గోస ఆయనకు చెప్పు, నీ అభిలాష ఆయనకు చెప్పు. మాట్లాడేవాడిని వదిలిపెట్టుకుని సాతాను అంటాడు, అంగ చెప్పు నీ బాధ అంటాడు. ఆమె పనికి వచ్చిందాకా పని కట్టుకుని కూర్చుంటుంది దయ్యం. వింటాను, నేను వింటాను, నాకు చెప్పన్నాడుకు చెప్పకుండా నేను విననని పనికి వెళ్ళిపోయి వాడి కోసం చూస్తావేంటి? ఓ ఎర్రిదానా, ఎప్పుడో 9ంటికి పోయాడు నీ ఆయన, 10 గంటలకు వస్తాడు. ఆయన కోసం కూర్చున్నావేంటి? కొన్ని గంటలు ఏదైనా చెప్తే వినాలని చెవి అప్పగించుకొని వింటుంది ఆ బండ. మాట్లాడు. ఎవరు వినరండి రోజుల్లో. ఒకవేళ వినినా నువ్వు బాగానే చెప్పావు. కొంతమంది చెప్పటం ఎందుకో సరిదిద్దుకోవటం ఎందుకో నాకు అర్థం కాదు. నేను అలా మాట్లాడలేదు అన్నయ్య వాడండిక అన్నయ్యండిక. దయ్యమో ఆయనతో మాట్లాడు. ఒకవేళ ఓకే మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు, కానీ నీ సెంటెన్స్ బాగా అర్థం చేసుకోరు. అన్నయ్య అంటే ఫోన్ పెట్టేస్తాడు. నువ్వు అన్నయ్య కాదు, బొన్నయ్య కాదు, నువ్వు తప్పు మాట్లాడినా నీ హృదయంతరంగములకు దూరి అర్థం చేసుకోగలరు. నీకు మాట్లాడు రాదే తింగరదానా, నీకు మాట్లాడడం చేత అవ్వదు. అందుకే పెద్ద గొడవలు అయిపోతాయి నీ కొంపల్లో. నీకు మాట్లాడదు అన్ని అంటే వాడు రెడ్డు బట్టు నొక్కేస్తాడు. సెల్లి ఇంకేడు సెల్లి ఉండదు. నీ సెల్లి నీ భాష అర్థం చేసుకో తల్లి. నీ అన్న అర్థం చేసుకోడు, నీ తోబుట్టుడు అర్థం చేసుకోడు. నీ లోపల ఒకటి ఉంటుంది, నువ్వు తింగిరిదా, నువ్వు నీకు మాట్లాడరు ఏదో చెప్తావు, అది ఎక్కడ ఆ సెంటెన్స్ ఒక ముక్క ఎగర కొడతావు, వాళ్ళకి ఏదో ఒక రకంగా అర్థమైపోద్ది. నిన్ను అర్థం చేసుకోరు. అర్థం చేసుకోని వాళ్ళ కోసం పడేస్తున్నటువంటి మాట్లాడు, ఆయన వింటాడు అంటే దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎలా మాట్లాడినా వినే దేవుడు ఆయన. చెప్పండి ఒకసారి. నీకు మాట్లాడడం రాకపోయినా నీ హృదయ అంతరంగములు ఎరిగి వినే దేవుడు ఆయన.
ఆయన వదిలేసి ప్రార్థన వదిలేసి ఆడిని పట్టుకొని ఆడు మాటలు వామ్మోని మిస్టేక్ చేసి అది చేసి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడినయ్యా, ఇది తప్పు, ఇలా తీసుకున్నావు, ఇది కాదు నా భాష, నా యాసాడు ఎండో సావు. వింటా 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 మాట్లాడి తల బాదుకునేవాడు మన వద్దు ఉంటే, మాట్లాడితే వినే బండ విని ఊరకనే ఉండడు, సకలమైన ఆశీర్వాదములు కుమరించే బండ. హల్లెలూయా! దేవునికి మహిమ చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. ఒకవేళ సపోజ్ ఎవరితోనని మాట్లాడు, ఏమని ఇచ్చేస్తాడు వరాలు? ఎవడు కదా అంటున్నాడు మోషే, మాట్లాడు నీళ్ళు వస్తాయి, నువ్వు మాట్లాడు నువ్వు అడిగింది ఇస్తారు. మాట్లాడుతున్నాడు, బండ మాకు దాహంగా ఉంది, నీళ్లు రావాలి అని మాట్లాడాడు. బడబడా బడబడా బండ చీలిపోయి నీళ్ళు వచ్చేసినాయి. మాట్లాడితే ఇచ్చే దేవుడు, మాట్లాడితే తిట్టే మనుషులు, ఎంత తేడా ఉంది. మాట్లాడితే ఇచ్చే దేవుణ్ణి ఇప్పుడు మనం పట్టుకోవాలి. మాట్లాడు, ప్రార్థనతో మాట్లాడు, కన్నీరుతో మాట్లాడు, ఉపవాసంతో మాట్లాడు, చీకటి గదులోకి వెళ్ళి మాట్లాడు, ఒంటరిగా వెళ్ళి మాట్లాడు. అసలు నువ్వు ఎలా మాట్లాడినా అర్థం చేసేసుకుంటాను, నేను అపార్థం చేసుకోండి. మనుషులు మాత్రమే నేను అపార్థం చేస్తారు. ఈ రోజుని ఏ గోస అయినా ఎవరికి చెప్పొద్దు, దేవునికి నీ గోస చెప్పు. నువ్వే అసలు చెప్తావో చెప్పు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు చెప్పు, ఆయన వింటాడు. తింగిరిదానని కొట్టడు, రెడ్ బటన్ ఆయన దగ్గర ఉండదు, గ్రీన్ సిగ్నల్, నెట్వర్క్లు కట్ అవ్వవు, కట్ చేసే వాళ్ళు ఉండరు. వింటాడు, ఆమె చెప్పండి. వింటాడు, ఆమె చెప్పండి. నాకు మాట్లాడడం రాదన్నారు ఎవరు? మోషే అన్నాడు అంతే. ఆయన అర్థం చేసుకుంటాడు నిన్ను. మాట్లాడే బండగా దేవుడు మనకి పరిచయం అవుతున్నాడు. మాట్లాడు, అద్భుతాలు జరగబోతున్నాయి. ఆయనతోనే మాట్లాడుదుమగాక, ఆయనతోనే మన గోస చెప్పుదుమగాక. నీ ఇష్టం వచ్చిన యాసలో ఆయనతో మాట్లాడి అద్భుతాలు జరగబోతున్నాయి. మొదటి బండ పేరు, రెండో బండ పేరు, మూడవ బండ పేరు, ఇప్పుడు నాలుగో బండ. వదిలేసేయండి, మమ్మల్ని వెళ్ళిపోతాం. బండగోలు వదిలేసేయి, మమ్మల్ని వదిలేసి అన్న స్తోత్రం చెప్పండి. పెద్ద బండేసి కొడతాడు ఈడందుకే చెప్పట్లా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నేను ముగించేసా మీ కొరకే. అందరూ ఆత్మ సంబంధమైన, మొదటి కొరింథీయులు 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే నీళ్లు తాగారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి వచ్చేసింది. శ్రేష్టక్క చదవటం పక్కన పెట్టు. తమ్మును వెంబడించిన బండ చెప్పండి. ఎవరిని? మొదటి బండ కొట్టబడింది, రెండో బండ చీల్చబడింది, మూడవ బండ వింటుంది, నాలుగవ బండ వెంబడిస్తుంది. ఎవరిని? పాత నిబంధన అది. ఇక నన్ను కాదు, నువ్వే వెంబడించాలి. నన్నులో కూర్చున్నావు, ఇంకా అయిపోయింది సీన్ అక్కడ. నన్ను నిన్ను నున్ను నన్ను అయిపోయినాయి. ఇక నన్నులు పాత నిబంధన గ్రంథములో ఎలాగో తెలుసా? ఒరే నా బాలిన్రా, ఒరే నా యాసిన్రా, ఒరే నా బాధేనరా, నీ ప్రేమిస్తానరా, అజ్జేస్తానరా, ఇచ్చేస్తానరా. ఒరే ఈడేం చేస్తాడు? లోకాసులే కావాలంటాడు, శరీరాసులే కావాలంటాడు. మనమేమో లోకం చుట్టూ పరిగెడుతున్నాం, దేవుడేమో మన చుట్టూ పరిగెడుతున్నాడు. నా ప్రేమిది, నా త్యాగం ఇది, ఇదిగో ఒరే రారా నా మాటిండ్రా, ఒరే రారా నా మాటిండ్రా, ఒరే రారా. ఈడంటాడు కాదు కదా నాకు అదే కావాలి, కాదు నాకేమే కావాలి, కాదు నాకు ఆ పనే కావాలి. కానీ ముప్పతిప్పలైపోయి దేవుడు పరిగెడుతున్నాడు. బండ వెంబడిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని వెంబడిస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికీ యేసు రక్తం చేత క్రొత్త నిబంధన సంఘం గనక మనం అందరం కూడా ఆయనను వెంబడించే వారిగా మనం తయారైపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ బండ మనల్ని వెంబడించడం ద్వారా ప్రయోజనం ఉందా? వెంబడిస్తుంది. ఒరే నా మాట నువ్వు వింటున్నావా? పోనీ ఏనవు. ఆ బండ మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు వింటావా? ఏనవే నరకంలోకి పోతావు. ఇప్పుడు మనమే ఆ బండను వెంబడిస్తే ఆ బండ ఎక్కడికి తీసుకెళ్తుంది? నీతి వద్దకు తీసుకువెళ్తుంది, మహిమలోకి కలిపేస్తుంది, సింహాసనం వద్దకు తీసుకెళ్తుంది, ఆయన వలె మార్చేస్తుంది. ఏమమ్మో, నిన్ను వెంబడించడం ద్వారా ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం ఆయన వెంబడించాలి. ఇప్పుడు నిన్ను
ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు వెంబడిస్తున్నాడు వెంబడిస్తున్నాడు, నీలో మార్పు ఏమీ లేదు. అయ్యగారు చెప్తున్నాడు మార్పు ఉందా? రామ్మా చచ్చి మానొద్దమ్మా, నాకు పనికి వెళ్తాను, నువ్వు ఎన్నన్నా చెప్పు. నువ్వు మారుతున్నావా? చాలామందికి చెప్పా, ఆదివారాలు రెండమ్మ, మారావా? ఎప్పే మారు. నేను నీ ఎమ్మడి పడేంతకాలం నువ్వు మారు, నువ్వే ఆయన ఎమ్మడి బరువు మారుతావు. మార్పులు వస్తాయి, మారిపోతావు, అద్భుతమైన కృప పొందుతావు. అర్థమైందా? నేను నీ ఎమ్మడి పడితే ప్రయోజనం లేదు, ఇక అయిపోయింది సీను. ఇప్పుడు నువ్వు ఆయన ఎమ్మడి పడాలి. నువ్వు నాకు కావాలి అనాలి, నేను ప్రతిష్ఠించుకుంటాను అనాలి, నేను సమర్పించుకుంటాను అనాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను అనాలి, నువ్వు నాకు కావాలయ్యా అనాలి. ఇన్ని రోజులు నీ ఎమ్మడి పడితే ప్రయోజనం లేదు, ఇప్పుడు మనం ఆయన ఎమ్మడి పడాలి. మన భక్తి మారిపోతే మనం మారిపోతాం, మహిమలోనికి వెళతాం, నీతిలోనికి వెళతాం, పరిశుద్ధతలోనికి వెళతాం, ఖ్యాతిలోనికి వెళతాం, ఎత్తబడతాం. నేను నిన్ను వెంబడిస్తున్నా మారావా? ఇప్పుడు నువ్వు మార్చేయాలి రూటు. నీ అంతటి నువ్వే తీర్మానాలు తీసేసుకోవాలి. ఇక అయ్యగారు వెంబడించడం అయిపోయి, అమ్మ నా పేగులన్నీ మాడిపోయి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే నాలో 1,00,000 రోగాలు ఉన్నాయని చెప్తాడు డాక్టరు. అందుకే నేను వెళ్ళట్లేదు. అందుకే నేను వాడి నోట్లో నుంచి నీకు రోగాలు ఉన్నాయని వినదలుచుకోలేదు. ఒకవేళ వింటే పుట్టుక్కుని పోతాను. అందుకే నాకు అదంతా వద్దు. అరుస్తూనే ఉన్నాను, ఇక నేను వెంబడిస్తూనే ఉన్నాను, రవ్వంతా కూడా నువ్వు మారలేదు. ఇప్పుడు నువ్వే వెంబడించాలి. నీ అంతట నువ్వే ఆదివారం పరిగెత్తాలి. నువ్వంతట నువ్వే ఏదో ఒకటి ఆయన కొరకు తీర్మానం తీసేసుకోవాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ ప్రేమే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనున్నా. ఆగమ్మాయి, చర్చికి రామ్మా అని పిలవాలా? ఇంక నేనే ఉంటానని తీర్మానం తీసేసుకుంటావా? అది వెంబడించుకోవాలా? వెంబడింత అయిపోయింది ఇక సీను. వెంబడించేవాడికి పడిపోతున్నాయి 102, 105 జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఎంతసేపు పట్టి లాగుతున్నా మరలా నాకు పంది కొడుగు రుద్దు మళ్ళీ దాంట్లోనే పడుకుంటుంది. హాయిగా ఉంది ఇక్కడే అనుకుంటుందంట. నీ బుద్ధి నేను గత 6-7 సంవత్సరాలుగా చూస్తున్నానా వాళ్ళక్క. నీ బుద్ధి నాకు తెలిసిపోయింది. నువ్వు మారవు, నటించే ప్రోగ్రాంలోకి వచ్చేసి నువ్వు మారవు. ఇక నేను నిన్ను వెంబడిస్తే ఇక లాభం లేదా నేర్చుకున్నాను. ఎప్పుడు ప్రభు అంటున్నాడు నేను నిన్ను వెంబడితే నీకేమి రాదు, నువ్వు నన్ను వెంబడించి నేను తీసుకెళ్ళిపోతాను నిత్య జీవంలోకి. నేను నిన్ను వెంబడితే నువ్వు మాటను అప్పుడు వరకు వింటావు బుజ్జగించి. అప్పుడు నువ్వు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, నువ్వే వెంబడించాలి. రాజా నీ సన్నిధిలో నేను ఉంటా. ఇక నేను అయ్యగారు పిలవక్కర్లా, నేనే వచ్చేస్తా. మనసారా ఆరాధన చేయని చెప్పక్కర్లా, నేను ఆరాధన చేస్తా. రాజా ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండా లక్ష నిలబడదాం, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును అయ్యా, నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్పాలి
లేకుండా నేను వినలేనయ్యా. నీ తోడే రవా శరల రవా దురబల, నీవే లేకుండా నేను వినలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేను వినలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేను వినలేనయ్యా. నీ తోడే లేకుండా. ఇప్పుడు చెప్పండి, మనము క్రీస్తునే బండం మీద కట్టబడాలంటే మనము శోధనని జయించాలి. రెండవదిగా ఏం చేయాలి? మనము శ్రమల్లో నుండి ఏం చేయాలమ్మా? మనం శ్రమలను చెప్పరేంటి? జయించాలి. ఆమేన్. మూడవదిగా మన గోస మన యాస ఆయనకి మనము చెప్పుకోవాలి. నాలుగవదిగా మనమే ఆయనను వెంబడించాలి. మనం కట్టబడతాం. ఈ ఈ ఈ నాలుగు మనం చేస్తే మనం కట్టబడతాం. ఎవ్వడు మన కూల్చివేయలేడు. ఆ బండ మీద మనందరం కట్టబడదాము గాక. ఈ వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.